ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 1 విడుదలయ్యి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికి తెలిసిందే విషయం. ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరింది. అలాగే రష్మిక అల్లు అర్జున్ సార్ గారు ఇద్దరు తెరకెక్కించిన మూవీ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్ప 1. అలాగే పార్ట్ 2 కూడా ఉండబోతుందని మన లాస్ట్ ఊర్లో ఇట్టించారు. అది ఇప్పుడు పార్ట్ 1 ఏంటంటే ఎంత బ్లాక్ బస్టర్ అయిందంటే అంత బ్లాక్, ఎందుకంటే దేవి ప్రసాద్ కూడా సాంగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఇచ్చాడు. అలాగే దీంట్లో మెయిన్గా చూసుకుంటే సుకుమార్ డైరెక్టర్ గారు తెరకెక్కిస్తున్న మూవీస్లో ఈ ఓని ఐటెం సాంగ్స్ కంపల్సరీగా ఉంటుందని. ఎందుకంటే ఆర్య 1 నుంచి ఏకంగా రంగస్థల చిట్టిబా వరకు సాంగ్స్ అయితే ఐటెం సాంగ్ కంపల్సరీగా ఉంటుంది సుకుమార్ డైరెక్షన్లో. ఎందుకంటే డైరెక్టర్ గారు ఏ సినిమా తీసినా ఎక్కడ ఏ సినిమా తీసినా కానీ దాంట్లో ఐటెం సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఎవరితోనైనా అని సుకుమార్ డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు. అయితే ఈ పార్ట్ 2లో ఎంత ఎవరు తీసుకోబోతుందో తెలియదు, కానీ పార్ట్ 1లో ఊ అంటావు అంటే సాంగ్ వచ్చి ఏకంగా 400 మిలియన్స్ వ్యూస్ దాటింది. అలాగే దీంట్లో మెయిన్గా సమంత క్యారెక్టర్ని ఓన్గా చూశారు సాంగ్ అయితే. అలాగే కొన్ని ట్రోల్స్ కూడా జరిగాయి. అలాగే చూసుకుంటే పార్ట్ 2లో కూడా సాంగ్ మన సమంతనే తీసుకోబోతున్నో టాక్ నడుస్తుంది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సమంతనో లేదంటే పూజ ఐటెక్నో వీళ్ళిద్దరిని ఎవరికొని మళ్ళా దాంట్లో దింపబోతున్నారు. అది ఎవరో తెలియదు, కానీ చూడాలి. మరి అక్కడ బాలీవుడ్ తీసుకుంటారో బాలీవుడ్ నుంచి తీసుకుంటారో తెలియదు, కానీ ఎంత కొంచెం మళ్ళీ చూడాలి. ఏప్రిల్లో 5వ తారీఖు విడుదల అవుతుంది మూవీ. ఇంకా చూసినాక మనకు వస్తుంది. అలాంటి మైత్రి మేకర్స్ నుంచి మనకు ముందే చెప్తారు నోటిఫికేషన్స్. అలాగే దీంట్లో సునీల్ గారు క్యారెక్టర్ కూడా బాగానే చేశారు. అల్లు అర్జున్ సార్ అయితే ఎక్కడ తగ్గకుండా తీశారు. అలాగే దీంట్లో చూసుకుంటే మెయిన్గా ఫైట్లు అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఆ కుర్చీ మడత పెట్టి కొడుతుంటే ఆ సాంగ్ ముసలాయన పెద్ద అని చెప్పిన డైలాగు మళ్ళీ అల్లు అర్జున్కి కరెక్ట్ సెట్ అయిపోయింది. ఆ కుర్చీ కొడుతుంటే పాట 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 సునీల్ గారు అలాగే చూస్తున్నట్టుంది. అలాగే కొన్ని క్యారెక్టర్లు కరెక్ట్గా బాగానే చేశారు, ఎక్కడ తగ్గకుండా చూసుకున్నారు సుకుమార్ డైరెక్టర్ గారు. అలాగే కొన్ని పోలీసుల క్యారెక్టర్ కూడా అక్కడక్కడ తీసుకున్నారు ఫస్ట్ హాఫ్లోనే. ఇంకా సెకండ్ హాఫ్లో మనం పోలీస్ క్యారెక్టర్ ఉంటుందో ఉండబోతుందో తెలియదు, కానీ ఇంకా చూడాలా పార్ట్ 2లో. ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు మన అల్లు అర్జున్ సార్ గారు. అది ఇంకా పార్ట్ 2లో అంతకు మించి ఉంటుంది. అసలు పోలీస్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆయనతో మనకు యుద్ధం జరుగుతుంది. చూడాలా మూవీ కోసం. మీరేమంటారు కింద కామెంట్ చేయండి.